మనుషుల రూపంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి క్రూయాలిటీ కలిగిన మనుషులు వీళ్ళిద్దరూ కూడా. బయటికి కనిపించే లైఫ్ అంతా కూడా ఒక మాయ. లోపల వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్స్ చాలా క్రూయల్‌గా ఉంటాయి. ఈ వీళ్ళ తాలూకా దీంట్లో బలైపోయినటువంటి చాలామంది అమాయక ఆడపిల్లలు, చాలా కుటుంబాలు కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ 3 స్టేట్స్‌కి సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళని కంప్లీట్‌గా వెతుకుతూ ఉన్నారు. ఈ కేసు మనకి ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. మనకు కనిపించేదంతా కూడా నిజం కాకపోవచ్చు, ప్రతిదాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. దట్టు సోషల్ మీడియాలో వస్తున్న ప్రతిదాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్దాం. మధ్యప్రదేశ్లోని నరసింహపూర్ జిల్లాకి సంబంధించినటువంటిది అవినాష్ ప్రజాపతి. ఈయన మెకానికల్ ఇంజనీర్. చదువు పూర్తయిన తర్వాత అతని కుటుంబం అతనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. బాధ్యతలు పెరిగిన తర్వాత ఆయన కాంట్రాక్ట్ ఫీల్డ్లో కూడా అడుగుపెట్టాడు. దానితో పాటే బిల్డింగ్ మెటీరియల్ సప్లై బిజినెస్ని కూడా ప్రారంభించాడు. బిజినెస్ బాగానే నడుస్తుంది, మంచి లాభాలు వస్తున్నాయి.